ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. మనకి ప్రధానంగా బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కార్ కుట్ర అంటూ మనకి వార్త కనిపిస్తుంది. పథకం ప్రకారమే నాపై సస్పెన్షన్ వేటు అన్నారు జగదీష్ రెడ్డి. అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడా సస్పెండ్ చేయాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహమని, పథకం ప్రకారమే తనపై సస్పెన్షన్ వేటు వేశారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. సభలో కుట్రపూరితంగా బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్ళకే సమయం ఇస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వ వైఫల్యాలపై తాను మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా న్యూస్ ఒకసారి మనం గమనించినట్లయితే, అసెంబ్లీ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తల నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేస్తున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇంకొక వైపు చూసుకుంటే ఇంకో ప్రధాన వార్త మనం ఒకసారి గమనించినట్లయితే, వంశీరామ్, హైడ్రా, అనిరుద్ పెద్దల ప్లానింగే అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లోని ఖాజాగూడలో వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన మాన్హటన్ ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద స్కామ్. ఈ ప్రాజెక్టు చెరువు బఫర్ జోన్లో ఉంది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ 0-6లో ప్రశ్నిస్తా, ఈ వేల కోట్ల స్కామ్పై అసెంబ్లీలోనే తేల్చుకుంటా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన సంచలనంగా మారినాయి. సో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 2 రోజుల కిందట అసెంబ్లీలో మీడియా చిట్ చాట్లో చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారినాయి. రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు అధికార యంత్రాంగంలో, రాజకీయ నేతల మధ్య దీనిపైనే చర్చ జరుగుతుంది. వంశీరామ్ బిల్డర్స్, అనిరుద్ రెడ్డి, అసలు ఏం జరుగుతుంది అంటూ ప్రముఖుల మధ్య ఒకటే గుసగుసలు. అసలేంటి కథ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, సంచలనంగా మారిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు: 3 ఏళ్ల కిందటే 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్, నిషేధిత జాబితా నుంచి ఆ భూమిని తొలగించిన ఓ అధికారి అంటూ మనం ఇక్కడ గమనించాలి. సో సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన గత ప్రభుత్వం CCLA ఉన్నతాధికారిని రంగంలోకి దింపి ఉత్తర్వులు రద్దు చేయించిండ్రు. సో ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్న కేసీఆర్ సర్కార్ అంటూ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ పాత ప్లాన్ అమలుకు పావులు గదిపిండ్రు. ముఖ్య నేత సూచనతో రంగంలోకి దిగి చక్కబెట్టిన ఓ మంత్రి అంటూ కూడా మనం గమనించాలి. అయితే ప్రాజెక్టులో 2.5 లక్షల చదరపు అడుగుల డీల్తో రూట్ క్లియర్, స్థానికులు ఫిర్యాదు చేసినా తేల్చని రెవెన్యూ, హైడ్రా అధికారులు అంటూ మనకి ఇక్కడ పూర్తి వివరాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి. సో ఇక్కడ క్లియర్గా హైదరాబాద్లో అత్యంత విలువైన వెస్ట్ సిటీలో జరుగుతున్న ఒక రియాలిటీ ప్రాజెక్టు గురించి మహబూబ్ నగర్కు చెందిన ఒక ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారు? హైకోర్టు తీర్పులను కూడా లెక్క చేయకుండా చెరువుల పరిరక్షణ కోసం కూల్చివేతలకు దిగిన హైడ్రా, నిర్దాక్షిణ్యంగా పేదల షెడ్లను, మధ్యతరగతి ఇండ్లను పడగొడుతున్న హైడ్రా, ఏ ఫిర్యాదు లేకున్నా తనంతట తానుగా అక్రమాలను పసిగట్టి పంజాబ్ విసురుతున్న హైడ్రా, అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు కార్యరంగంలోకి దుంకలేదు? అసలు అనిరుద్ రెడ్డి ఫిర్యాదు చేశారా, లేక ఫిర్యాదు అందినా అందలేదు అని హైడ్రా చెప్తుందా? ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక్కసారి గమనిస్తే, ఇంతకీ స్కామ్ చేసింది ఎవరు, దాని వెనక ఉన్నది ఎవరు? ఎందుకంటే ఇది అరకొర స్కామ్ కాదు. ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కుదిరిన డీల్లో 2.5 లక్షల చదరపు అడుగులు అంటే సుమారు 250 నుంచి 300 కోట్ల విలువైన స్థలం ముడుపుల కింద మారిందంట. ఇంతకీ ఇంట్రెస్టింగ్ స్కామ్ ఏంటో చూద్దామంటూ మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ పేజ్లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. మనం వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే ఇక్కడ మరో వార్త మనం గమనించాలి. విత్ ఫోటోగ్రాఫ్స్ ఉంది. కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతుంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉండి రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఈ నిర్లక్ష్యమే శాపంగా మారుతుంది. లిఫ్ట్ 1లో 4 బాహుబలి మోటార్స్ను బిగించి 8 నెలలైనా కూడా నేటికి వాటిని ప్రారంభించలేదు. వాటిని వాడుకొని ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుకు ఎంతో కొంత ఊపిరి పోసినట్టు అయ్యేది అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే, వనపర్తి జిల్లాలో
నీళ్ళందక పొలాలు ఎండుతున్నాయి. పుట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకోవడం కోసం రైతులు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. కొందరు ట్యాంకర్లతో నీళ్లు పెడుతుంటే ఆర్థికంగా అంత శక్తి లేని వాళ్ళు పంటలను అట్లా వదిలేస్తున్నారు. పెద్దగూడెం తండాలో నీళ్లు లేక 15 మంది రైతులకు చెందిన 40 ఎకరాలు ఎండింది. ఆ పంటను బర్రెలు గొర్రెలు మేస్తున్నాయి అంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరోవైపు గమనిస్తే 8 నెలలు ఇంకెన్నాళ్ళు అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. పాలమూరు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. లిఫ్ట్ 1లో సిద్ధంగా 4 బాహుబలి మోటార్లు, రోజుకో టీఎంసీ లిఫ్ట్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు. నేటికి దాన్ని ప్రారంభించని రేవంత్ ప్రభుత్వం. కృష్ణానదికి వరదొచ్చినా ఎత్తిపోయలేని దుస్థితి. గత ప్రభుత్వంలోనే నార్లాపూర్లో 90% పనులు, మిగిలినవి పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్ సర్కార్ అంటూ మనం ఇక్కడ వార్తని కీలకంగా గమనించవచ్చు. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారుతుందనేది గమనించాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2015లో ఈ పథకం పనులు ప్రారంభించింది. కేసీఆర్ ప్రభుత్వమే దాదాపు 90% పనులను పూర్తి చేసింది. మిగిలిన 10% పనులు పూర్తి చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చూపిస్తోందని రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిజానికి పాలమూరు ప్రాజెక్టులో 4 బాహుబలి మోటార్లు నది నీటిని ఏ క్షణమైనా ఎత్తిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి రోజుకు 1 టీఎంసీ నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నా కూడా, కృష్ణా నదిలో నీళ్లు ఉన్నా కూడా మోటార్లు ఖాళీగా ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రారంభించిన మోటార్ 1 నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి 2 టీఎంసీలు ఎత్తిపోశారు. ప్రస్తుతం ఆ నీళ్లు ఎక్కడ ఉన్నాయి? ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వం చుక్క నీరు కూడా లిఫ్ట్ చేయలేదు. సో ప్రభుత్వం ఏం చేస్తుంది? తాను పనులు చేయకుండా అన్ని కూడా గత ప్రభుత్వం మీద నిందలు మోపే ప్రయత్నం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అల్టిమేట్గా రైతులకు అన్యాయం చేస్తుంది, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే ఇప్పటికీ రాలిన మట్టిపులు 440 అంటూ మనం ఇక్కడ 49 అంటూ వార్త గమనించవచ్చు. రుణభారం, ఇద్దరి బలవన్ మరణం అంటూ చూస్తున్నాం. దిగుబడులు లేక, అప్పులు తీర్చలేక ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో విషాదం అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా వీటన్నిటికీ కారణం ఎవరు అనంటే కేవలం ప్రభుత్వమే ఇచ్చిన హామీలను అమలు చేయక రైతులను మోసం చేయడం వల్ల రైతులంతా కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి. ఏ విధంగా కూడా వ్యవసాయాన్ని కొనసాగించుకునే పరిస్థితులు లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సుస్పష్టమవుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కరెంటు షాక్తో 2 రైతుల మృతి అంటూ చూస్తున్నాం. పంటకు నీళ్లు పెడుతుండగా విద్యుత్ ఘాతం అనేది. గతంలో ఇటువంటి వార్తలు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రమే కనిపించేవి, వినిపించేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి, ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగింది, జరుగుతుంది అనేది స్పష్టమవుతుంది. మరోవైపు రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు నెలకొన్నాయనంటే సీఎంఆర్ఎఫ్లో స్వాహాపర్వం అంటూ మనం చూస్తున్నాం వార్త. కాంగ్రెస్ నేతల అక్రమ దందా అంటూ గమనించాలి. ఒకరి చెక్లు మరొకరి ఖాతాల్లోకి అంటూ కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో బాధితుడికి 60,000కు టోకరా, 20 నుంచి 30 లక్షల వరకు పక్కదారి అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనిస్తున్నాం. సో ఏం జరుగుతుంది అని అంటే ఎవరి పేరైతే ఉంటుందో సీఎంఆర్ఎఫ్ చెక్స్ కి సంబంధించి పూర్తి ఇంటి పేరుతో చెక్స్ రావు కాబట్టి దాన్ని అలుసుగా తీసుకొని ఆ పేర్లకి దగ్గరగా ఉన్న వాళ్ళని, సిమిలర్గా ఉండే వాళ్ళని తీసుకెళ్ళి ఇదంతా కూడా పక్కదారి పట్టిస్తున్నట్టు ఒక పథకం ప్రకారం ఇదంతా జరుగుతుంది. బయటకు రాకుండా ఇప్పటి వరకు కూడా చూసుకున్నారు. కానీ వర్గపోరు, దాంట్లో 2 వర్గాలు కలిసి ఇదంతా అంతా చేస్తూ వస్తున్నారు. సో వర్గపోరుతో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కస్టడీలో యువకుడి మృతి అంటూ వార్త చూస్తున్నాం. పోలీసులు కొట్టడమే కారణం అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్లో ప్రభుత్వ దవాఖానా ఎదుట ఆందోళన అంటూ చూస్తున్నాం. గుండెపోటుతోనే చనిపోయాడంటూ కమిషనర్ ప్రకటన. మృతుడు సంపత్ శరీరంపై బలమైన గాయాలున్నాయి. సిట్టింగ్ జడ్జితో విచారించాలి అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే క్లియర్గా ఈ స్కామ్కి సంబంధించి పెద్ద ప్లానింగ్ అంటూ చూస్తున్నాం. సో కీలకంగా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కాజాగూడ గ్రామ పరిధిలో నిర్మాణ స్థలానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. సో ఈ సర్వే నెంబర్ 27లోని స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపిస్తున్న ధరణి పోర్టల్ అంటూ మనం ఇక్కడ డీటెయిల్స్ చూస్తున్నాం. ఇక్కడ కాజాగూడకు సంబంధించి సీరియల్ నెంబర్ 103లో కనిపిస్తుంది. సర్వే నెంబర్ 27/1 అంటూ చూస్తున్నాం. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అంటూ ఇక్కడ డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే
ఈ వ్యవహారానికి సంబంధించి కీలకంగా చర్చ జరుగుతుంది. సో ఒక మంత్రి ముఖ్య నేత సూచనతో రంగంలోకి దిగి ఇదంతా చక్కబెట్టినట్టు ఆయన దాదాపు 2.5 లక్షల చదరపు అడుగుల డీల్ క్లియర్ సెట్ చేసుకున్నారు. సో 250 నుంచి 300 కోట్ల డీల్ సెట్ చేసుకున్నారు. ఆ సెట్ చేసుకునే లైన్ క్లియర్ చేసినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి గుట్టు చప్పుడు కాకుండా ప్రొసీడింగ్స్ అన్ని కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సర్కార్ దగ్గర సమాధానం ఉందా అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా 1000 కోట్ల ప్రాజెక్టును చేపడుతుంది అంటూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించడం రియల్ నిర్మాణ రంగం మీద తీవ్ర ప్రభావాన్ని చూపే పరిణామం. ముఖ్యంగా తాను హైడ్రాకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు అనే కీలకమైన విమర్శ కూడా ఎమ్మెల్యే నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ఎమ్మెల్యే తమకు ఫిర్యాదే చేయలేదు అని హైడ్రా అధికారికంగా ప్రకటించింది. మరి వీటిలో ఎవరిది నిజం? గతంలో అనుమతులు ఉన్నా కూడా హైడ్రా బుల్డోజర్స్తో నేల కురిగిన సామాన్యుల నిర్మాణాలు ఎన్నో మన కళ్ళ ముందున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే అక్కడ వంశీరామ్ బిల్డర్స్ తన నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించి అనేది ఆలోచించాల్సిన విషయంగా కనిపిస్తుంది. సో ఎమ్మెల్యే ఆరోపణలే నిజమైతే గనక ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి అసలు గుట్టు తేల్చేది ఎవరు? గతంలోనూ సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకంగా సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మరి 15,000 కోట్ల విలువైన 11 నిర్మాణ ప్రాజెక్టులు అక్రమమని తీర్పునిచ్చిండ్రు. సో ఆయా ప్రాజెక్టుల్లో బ్యాంకు రుణాలు తెచ్చి కోట్లకు కొనుగోలు చేసిన సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. సో తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టార్గెట్ చేసిన వంశీరామ్ బిల్డర్స్ ప్రాజెక్టులో నిర్మాణ విస్తీర్ణం 1.5 కాదు సుమారు 59 లక్షల చదరపు అడుగులు. అనిరుద్ రెడ్డి చెప్తున్నట్టుగా ఇది స్కామే అయితే తదుపరి వందలాది మంది అమాయకుల భవిష్యత్తు ఏంటనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అనేది మనకి ఇక్కడ కీలకంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అనిరుద్ వర్సెస్ హైడ్రా కారణం ఏందో అంటూ క్వశ్చన్ మార్క్తో చూస్తున్నాం. సో జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 2 రోజుల కింద అసెంబ్లీలో మీడియా చిట్చాట్లో ఈ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. సో ఇదో పెద్ద స్కామ్గా ఆయన అభివర్ణించిండు. ముఖ్యంగా తాను హైడ్రాకు ఫిర్యాదు చేసిన కనీసం రసీదు కూడా ఇవ్వలేదని ఆరోపించిండు. దీనిపై హైడ్రా కూడా వివరణ ఇచ్చింది. కాజాగూడతో తౌతోనికుంట భగీరథమ్మ చెరువుల మీద హైడ్రాకు ఫిర్యాదు అందినట్టుగా పేర్కొన్నది. కొత్తకుంటలో వంశీరామ్ బిల్డర్ నిర్మాణాలు చేపడుతున్నట్టుగా ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. సో ఇదే విషయంపైన హైకోర్టు నుంచి కూడా హైడ్రాకు సూచనలు వచ్చాయని, హైకోర్టు ఆదేశాలతో పాటు స్థానికుల నుంచి కూడా వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆక్రిడ్జ్ స్కూల్ ఎదురుగా ఉన్న కొత్తకుంటపై విచారణ చేపట్టాము అని వెల్లడించింది. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాము అని చెప్పింది. కొత్తకుంటలోకి వర్షం రాకుండా అడ్డుగా పనివాళ్ల కోసం నిర్మించిన షెడ్స్ ను తొలగించామని, వంశీరామ్ బిల్డర్స్ మాన్హాటన్ ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు అని పేర్కొంది. దీంతో అసలు ఫిర్యాదు చేయకుండానే అనిరుద్ రెడ్డి సదరు నిర్మాణ సంస్థను హైడ్రాను టార్గెట్ చేశారా, లేక ఫిర్యాదు అందినా కూడా హైడ్రా దాచిపెడుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ భూముల మీద రెవెన్యూ శాఖకు ఫిర్యాదులు అందినప్పటికీ ఎటూ తేల్చకుండా చాలా కాలంగా నానుస్తుంది అనే ఆరోపణలు అయితే చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. ఇంకొకసారి ఇక్కడ కొసమేర్పు ఏంటంటే అటు మనం గమనించాలి. కాజాగూడలో 27.18 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో చేతులు మారినట్టుగా అనిరుద్ చెప్తున్నాడు. ఆయన తెలిసన్నాడో తెలియకన్నాడో లేక ఇంకెవరైనా ఆయనతో అట్లా చెప్పించి ఉండొచ్చో తెలియదు కానీ అన్యాక్రాంతం కాకుండా ఆ భూమిని కాపాడిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. సీసీఎల్ఏ ఉన్నతాధికారితో విచారణ జరిపించి ప్రభుత్వ భూమిగా ప్రకటించింది. అందులోని ఆక్రమణలు తొలగించింది. ఎక్కడా చేతులు మారకుండా ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చింది. దానికి సంబంధించి మనం ఇంతకుముందు డీటెయిల్స్లో అక్కడ కూడా చూసినాం. ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూమి అంటూ మనకు కనిపించింది. సో క్రయ విక్రయాలకు అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ల శాఖను అప్రమత్తం చేసింది. అనుమతులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలకు ఆదేశాలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ డీనోటిఫై ఉత్తర్వులు జారీ అయినాయి. ఫలితంగా 27.18 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. అనిరుద్ రెడ్డికి ఈ విషయం తెలుసో లేదో, మరి ఆయనకు ఇన్పుట్ ఇచ్చిన వారైనా కూడా సమాచారం ఇచ్చిందో లేదో అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇస్తే రద్దు చేయించిన గత సర్కార్ పెద్దలు అంటూ మనం ఇక్కడ గమనిస్తే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ఉన్నతాధికారి ఏకంగా 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరుబెట్టిన సమాచారం అప్పట్లోనే ప్రభుత్వ పెద్దలకు చేరింది. సో అప్రమత్తమైన కేసీఆర్ ప్రభుత్వం సీసీఎల్ఏ ఉన్నతాధికారిని రంగంలోకి దింపింది. సర్కార్ భూమిని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సీసీఎల్ఏ ఉన్నతాధికారి 2022లో జిల్లా ఉన్నతాధికారి డినోటిఫై చేసిన ఉత్తర్వులు రద్దు చేసిండు. ప్రభుత్వ భూమిని కాపాడడానికి చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు ఇచ్చిన ఉత్తర్వుల్లో SETT 2/211/2023
5/8/2023 అంటూ కూడా మనకి డేట్ కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, సమగ్రంగా ఇందులో పేర్కొన్నారు. సో జిల్లా ఉన్నతాధికారి 2022లో ఇచ్చిన ప్రొసీడింగ్స్ను రద్దు చేసిండ్రు. తద్వారా 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిగానే ఉంటుందని కూడా అనౌన్స్ చేసిండ్రు. సో నిషేధిత భూముల్లో ఎటువంటి పనులు చేయొద్దు, గృహ వాణిజ్య సముదాయాలు నిర్మించొద్దని పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించి జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అనుమతులు ఇవి ఇవ్వొద్దని, ఒకవేళ ఇచ్చినా అవి చెల్లవని కూడా క్లియర్ చేసిండ్రు. ఆ భూముల్లోని ప్లాట్లకు క్రయ విక్రయాలు జరపొద్దంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా సూచించారు. క్షేత్రస్థాయిలో సదరు నిర్మాణ సంస్థ భూమిలో వేసిన రేకుల షెడ్లు, ఇతర సామాగ్రి తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులే రంగంలోకి దిగడంతో సంస్థ నిర్వాహకులు కూడా ఏమీ చేయలేక మిన్నకుండిపోయినారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసినాయి. సో వాట్ హ్యాపెండ్, ఎలక్షన్స్కి ముందు ఏం జరిగిందనేది దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఫర్దర్గా ఏం జరుగుతుంది, ఏం తేలుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకో వైపు చూసుకుంటే బీజేపీతో రేవంత్ డీల్ సెట్ అంటూ మనం ఇక్కడ వార్తని గమనిస్తున్నాము. త్వరలో ఊడిపోయే సీఎం పదవిని కాపాడుకోవడానికి బీజేపీ నేతలతో రహస్య భేటీ, పదవుల కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే నీచ చరిత్ర కాంగ్రెస్ నాయకులది. సీఎంపై చర్య తీసుకునే దమ్ము రాహుల్ కుందా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. సో త్వరలో ఊడిపోయే ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రబడి ఏ క్షణంలో అయినా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడంతోనే బీజేపీతో రేవంత్ డీల్ సెట్ చేసుకున్నట్టుగా స్పష్టమవుతుంది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ బీజేపీ నేతలతో సీక్రెట్ మీటింగ్లు పెట్టుకోవడం దగుల్బాజీ రాజకీయం అని కూడా ఆయన విమర్శించిండు. ఇటువంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయాన్ని తెలంగాణ గడ్డపై ఎప్పుడూ చూడలేదు అంటూ ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తిండ్రు. ఏదో గూడు పుటాని చేసి తెలంగాణను ఆగం చేయడానికే ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారని కూడా ఆరోపించారు. తమ పదవులు కాపాడుకోవడానికి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే నీచ చరిత్ర కాంగ్రెస్ నాయకులకు ఉన్నదని కూడా ఆయన సీరియస్ అయిన సందర్భం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సీఎం మీద చర్య తీసుకునే దమ్ము రాహుల్ కుందా అంటూ కూడా క్వశ్చన్ చేసిండ్రు. కాంగ్రెస్ లో బీజేపీ కోవట్లున్నారంటూ రాహుల్ గాంధీకి తమ పార్టీ ముఖ్యమంత్రి బీజేపీతో చేసుకుంటున్న చీకటి ఒప్పందాలపై స్పందించే దమ్ముందా అంటూ కూడా కేటీఆర్ క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరోవైపు చూసుకుంటే రేవంత్ డర్టీ పాలిటిక్స్ చేస్తున్నాడంటూ కూడా ఆరోపించిండ్రు. గాలి మాటలు గబ్బు కూతలు అంటూ కూడా వ్యాఖ్యానించిన సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా వైపు చూసుకుంటే హరీష్ రావుకు హోలీ శుభాకాంక్షలు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఆపదలు నిలిచారంటూ కృతజ్ఞతలు తెలిపినరు హైడ్రా బాధితులు. సో హైదర్షా కోర్టు డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు వీళ్ళంతా కూడా అప్పుడు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వాళ్ళు నిన్న వెళ్ళి విష్ చేసిన సందర్భంగా అనిపిస్తుంది. ఇంకా వైపు చూసుకుంటే జనగామకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలి అంటూ జనగామలో ఈ నెల 21న గౌడ సంఘాలతో దీక్ష, పోస్టర్ ఆవిష్కరణలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నీరా కార్పొరేషన్ తీసుకురావాలని డిమాండ్ చేసిన వార్త మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే దేవన్నపేటలోనే రజతోత్సవ సభ అంటూ మనం చూస్తున్నాం. బహిరంగ సభ కోసం స్థలం గుర్తించిన హరీష్ రావు గతంలో 2 చోట్ల పరిశీలన, నేషనల్ హైవే పక్కనే దేవన్నపేటలో స్థలం ఖరారు అంటూ మనకి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం వరంగల్ నగర శివార్లోని స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సో ఇది అల్టిమేట్గా దేవన్నపేటలోనే ఉండబోతుంది అని అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కీలకంగా అభిమాన నేత ఆశీర్వాదం అంటూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన బర్త్డే సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్ష కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ అది. ఇంకోవైపు స్థాయిని దిగజార్చుకుంటున్న సీఎం రేవంత్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. కేసీఆర్కు స్టేచర్ చరిత్ర ఇచ్చింది, ఎవరైనా ఒకరోజు మార్చురికి పోవాల్సిందే, కేసీఆర్ లేకుంటే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు తెలంగాణ జెండా ఉండేదా అంటూ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు అంటూ రాజకీయ విశ్లేషకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఎటువంటి సలహాలు ఎవరిస్తున్నారో తెలియడం లేదని, ఆయన తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు. సో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్కు స్టేచర్ చరిత్ర ఇచ్చింది, తెలంగాణ పోరాటం ఇచ్చింది, ప్రజలు ఇచ్చారు అని కూడా ఆయన అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన
స్టేచర్ పోదు అని కూడా స్పష్టం చేసిండ్రు. తెలంగాణ రథసారథి కేసీఆర్ అని, తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను కాదు అనే వాళ్ళు ఎవరున్నారంటూ కూడా ప్రశ్నించారు. ఆనాడు మలిదశ పోరాటంలో కేసీఆరే తెలంగాణ జెండా పట్టుకోకుంటే ఈ రోజు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులకు తెలంగాణ జెండా ఉండేదా అన్నది గుర్తు చేసుకోవాలని కూడా చెప్పిండ్రు. అటువంటి మహానేతను పట్టుకుని మార్చురికి పోతారు అని మాట్లాడడం బాధాకరమని కూడా వ్యాఖ్యానించారు. ఎవరైనా ఏ రోజైనా మార్చురికి పోవాల్సిందే అనే వాస్తవం గుర్తుంచుకోవాలి. ఏ రాజకీయ నేతకైనా, అందులోనూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇలాంటి వ్యాఖ్యలు శోభనివ్వవు అని కూడా స్పష్టం చేసిండ్రు. రేవంత్ రెడ్డి ఎందుకు నోరు జారుతున్నారో అర్థం కావట్లేదు అన్నారు. అధికారంలో లేని వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలకు అహంకారంలా కనిపిస్తుంది అని కూడా మాట్లాడిండ్రు. అల్టిమేట్ గా రేవంత్ మాటలు ఆయనలో పెరిగిన అసహనం, అక్కసుకు నిదర్శనంగా ఉన్నాయని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడడం అనే దాన్ని తెలంగాణ సమాజం కూడా హర్షించదు. సో అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలంతా కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి పరిపాలన మీద, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ మరింత ప్రజలంతా అసహించుకునేలా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయనేది సుస్పష్టమవుతుంది. రేవంత్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కేసీఆర్ మీద సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు తగవు అంటూ డైవర్షన్ రాజకీయాల కోసం చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ధ్వజం అంటూ చూస్తున్నాం. వివిధ పోలీస్ స్టేషన్స్ లో రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు నమోదైన వార్తలు మనకి కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు దుర్మార్గం అంటూ, తెలంగాణ తెచ్చిన మహానేత మీద అనుచిత వ్యాఖ్యలు బాధాకరం అంటూ, అసెంబ్లీని కౌరవ సభలా మార్చిన కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాలో భాగమే జగదీష్ రెడ్డి మీద వేటు అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా ఇంకొక వైపు చూసుకుంటే ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది ఒకసారి చూస్తే, నిన్న జగదీష్ రెడ్డి సస్పెన్షన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ శ్రేణులు భగ్గుమన్నాయి. నల్ల బ్యాడ్జెస్ ధరించి నిరసన వ్యక్తం చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేసిన ఫోటోగ్రాఫ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కామారెడ్డి, ఇంకోవైపు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిరసన కార్యక్రమాలు, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమాలు. ఏదేమైనా సరే అల్టిమేట్గా ఏం చేస్తుంది కాంగ్రెస్ అని అంటే, సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే, ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, ఇంకొక వైపు ధర లేక పసుపు రైతులు పరేషాన్ అవుతున్న వార్తలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే వడ్లు కొనేది ఎట్లా అంటూ కూడా ఒక ఆందోళన నెలకొనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ట్యాంకర్తోనే నీటి తడులు ఇప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పొలాలకి బావి ఎండుతుంది, గుండె మండుతుంది అని అంటూ ఇంకోవైపు ఇట్లా చేస్తున్న సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా రైతులు అరిగోస పడుతున్నారు. మరోవైపు ఆస్తి పన్ను కట్టలేదని తాగునీటికి కనెక్షన్ కట్ చేసిన వార్త కనిపిస్తుంది. నిర్మల్ జిల్లాకు సంబంధించిన వార్త ఇది. ఇంకోవైపు నీళ్ల కోసం రైతులు పడిగాపులు కాస్తున్న వార్త కనిపిస్తుంది. ఎండిన వెంగళరావు ప్రాజెక్ట్ అంటూ చూస్తున్నాం. ఇక్కడ అలుగుకు మరమ్మతులు, ప్రాజెక్ట్ అలుగు మరమ్మతులు చేయించకపోవడంతో నీళ్లందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. 10 ఏళ్లుగా పక్కకు పడేసిన ఆయిల్ ఇంజిన్ని తీసుకొచ్చి మరమ్మతులు చేయించి ప్రాజెక్టులోని తూటి దగ్గర ఉన్న కొద్దిపాటి నీటిని పొలాలకు మళ్లించుకుంటున్న వార్తలు అయితే కనిపిస్తున్నాయి.